తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ తర్వాత అంతటి శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి రామ్మోహన్ నాయుడే అన్న ఒక ఇమేజ్ తెలుగుదేశం పార్టీలో సృష్టించబడింది. ఇప్పుడు అలాంటి రామ్మోహన్ నాయుడిని నేషనల్ మీడియా నుంచి సాధారణ నెటిజన్ల వరకు ఉతికి ఆరేస్తుంటే సహజంగా తన సహజ ధోరణిలో రామ్మోహన్ నాయుడికి మద్దతుగా రావాల్సిన తెలుగుదేశం పార్టీ మీడియా ఎందుకు రావడం లేదు అన్న ఒక చర్చ కూడా నడుస్తోంది. అంటే రామ్మోహన్ నాయుడు ఇమేజ్ అన్నది ఒక లెవెల్ వరకే ఉండాలి, అంతకు మించి వెళ్ళకపోవడం మంచిదే అన్న ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ మీడియా కూడా సైలెంట్ గా ఉందా అన్న ఒక చర్చ నడుస్తోంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు పెద్ద నోట్ల రద్దుకు సలహా ఇచ్చింది నేనే, వాజ్పేయి హయాంలో జాతీయ రహదారులు విస్తరించాలన్న ఆలోచన నేనిచ్చిందే, అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేయాలన్న సలహా నాదే అంటూ పలు సంస్కరణల్లో అంతా నేనిచ్చిన సలహాలే అని చెప్పే చంద్రబాబు నాయుడు గారు తన పార్టీకే చెందిన తన కుమారుడి కంటే చిన్న వయసు కలిగిన రామ్మోహన్ నాయుడు ఈ ఇండిగో క్రైసిస్ లో మొత్తం జాతీయ వ్యాప్తంగా అనేక విమర్శలు ఎదుర్కొంటూ ఉంటే దీని నుంచి బయటపడేందుకు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక సలహా ఇవ్వచ్చు కదా, సలహా ఎందుకు ఇవ్వలేదు అన్న ఒక చర్చను కూడా నెటిజన్లు తెరపైకి తెస్తూ ఉన్నారు. ఇటీవల జాతీయ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికి తెలుగుదేశం పార్టీ భారీ ఎత్తున మీడియా మేనేజ్మెంట్ కు పాల్పడుతోంది, జాతీయ మీడియాను కూడా మేనేజ్ చేస్తోంది అన్న విమర్శ ఆరోపణ వైఎస్ఆర్సీపీ నుంచి చాలా బలంగా ఉంది. ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి విమాన ప్రయాణ ఖర్చుల్ని కూడా ఇటీవల నేషనల్ మీడియాలో ఒక సంస్థ విపరీతంగా ప్రచారం చేసింది. ఇదంతా మేనేజ్మెంట్ లో భాగంగానే జరిగింది అని వైసీపీ ఆరోపిస్తోంది. కానీ మేనేజ్మెంట్ ద్వారా వైసీపీని దెబ్బకొట్టాలి జాతీయ స్థాయిలో అని అనుకున్న తెలుగుదేశం పార్టీ చాలా సహజ సిద్ధంగా ఆర్గానిక్ పద్ధతిలోనే ఈ ఇండిగో వ్యవహారంలో దేశవ్యాప్తంగా నవ్వుల పాలైందని కూడా చెప్పాలి. తొలి రోజు రిపబ్లిక్ టీవీ ఛానల్ డిబేట్ కు వెళ్లిన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి నారా లోకేష్ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారని చెప్పడం ద్వారా ఒక పెద్ద ఇబ్బందిని సృష్టించేశారు. నారా లోకేష్ ఇమేజ్ కూడా డ్యామేజ్ తెచ్చేశారు. నారా లోకేష్ అనే వ్యక్తి మొత్తం పార్టీలో అన్ని మంత్రిత్వ శాఖల్ని శాసిస్తున్నారు, చివరకు కేంద్ర మంత్రిత్వ శాఖల్ని కూడా వదిలిపెట్టడం లేదు అన్న ఒక విమర్శకు దీపక్ రెడ్డి వ్యాఖ్యలతో బలం ఏర్పడింది. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొందరు నెటిజన్లు దీనిపైన సరదాగా కూడా స్పందిస్తున్నారు. దీపక్ రెడ్డి పగోడు అనుకున్నాం, మనోడే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల రోజుల్లో చేయలేని పని కేవలం 2 నిమిషాల్లో దీపక్ రెడ్డి చేసేశారు, నారా లోకేష్ ఇమేజ్ ను మొత్తం డ్యామేజ్ చేసేశారు అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతూ ఉంటే దీపక్ రెడ్డి మీద నారా లోకేష్ కోపం పెంచుకొని ఒకవేళ తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు పంపిస్తే ఆయనకు మీరే షెల్టర్ ఇవ్వాలి, ఆశ్రయం ఇవ్వాలి అన్నా జగన్ అన్న అంటూ మరికొందరు నెటిజన్లు కూడా సరదాగా ట్వీట్లు చేసే పరిస్థితికి వెళ్ళిపోయింది. తొలి రోజు ఇలా దెబ్బతిన్న తెలుగుదేశం పార్టీ అదే డిబేట్ కు, అదే అర్నబ్ గోస్వామి డిబేట్ కు మరుసటి రోజు పట్టాభిని పంపించింది. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి వెళ్లారు. అర్నబ్ గోస్వామి నేరుగా కొన్ని అంశాన్ని ప్రస్తావించేశారు. అసలు మీ మంత్రి రామ్మోహన్ నాయుడు, మీ పార్టీకి చెందిన రామ్మోహన్ నాయుడు ఏం చేస్తున్నారు, నెట్ ప్రాక్టీస్ ఏమైనా చేస్తూ ఉన్నారా అంటూ నేరుగా ప్రశ్నించారు. నేను స్వయంగా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తి హలో హలో అని చెప్పేసి ఫోన్ పెట్టేశారు, ఆ తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఇదేనా ఒక మంత్రికి ఉండాల్సిన బాధ్యత? ఎందుకు దమ్ముంటే ఈ డిబేట్ కి ఇప్పుడే రమ్మనండి మీ మంత్రిని అని పట్టాభిని ఉద్దేశించి అర్నబ్ గోస్వామి ప్రశ్నించేసరికి పట్టాభి కూడా ఏమీ చేయలేకపోయారు. ఏం చేస్తున్నారు మీ మంత్రి? రీల్స్ చూసుకుంటున్నారా, నెట్ ప్రాక్టీస్ చేస్తున్నారా, లేకుంటే నెట్ఫ్లిక్స్ లో వీడియోలు చూస్తున్నారా, ఏం చేస్తున్నారో చెప్పండి, ఇంతకంటే ఇంపార్టెంట్ పని ఏముంటుంది? ఫోన్ చేసినా కూడా ఫోన్ తీయకుండా తర్వాత స్విచ్ ఆఫ్ చేస్తారా అంటూ అర్నబ్ గోస్వామి విరుచుకుపడేసరికి పట్టాభి కూడా ఆత్మరక్షణలో పడిపోయారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్న నెటిజన్లు ప్రధానంగా ఒక వీడియోను కూడా వాడుతూ ఉన్నారు. బహుశా పెళ్లిలో అనుకుంటా రామ్మోహన్ నాయుడు డాన్స్ చేశారు, ఆ వీడియోని తెచ్చి మరి ఇప్పుడు ప్లే చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. కేంద్ర మంత్రి క్రైసిస్ ఎలా ఉంటే ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు, రీల్స్ చేసుకునే అలవాటు ఉంది ఈయనకి, ఎక్కడికి వెళ్ళినా రీల్స్ చేసుకుంటారు, మంచి ట్రాక్ పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు, ఇలా డాన్సులు చేస్తూ ఉంటారు అని రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. ఈ వ్యవహారం చూసిన తర్వాత రాజకీయ నాయకులు తమలోని టాలెంట్, డాన్స్ లాంటి టాలెంట్ ను కూడా పరిమితంగానే బయటికి ప్రదర్శించాలేమో, ఏదైనా ఒక కార్యక్రమంలో అలాంటి డాన్సులు వేస్తే ఆ తర్వాత ఇలాంటి క్రైసిస్ల సమయంలో వాళ్ళకు వ్యతిరేకంగా నెటిజన్లు అదే వీడియోని ప్రయోగిస్తారు అన్న ఒక అభిప్రాయం అయితే స్థిరపడింది. కాబట్టి నాయకులు ఈ డాన్సులు వేయడాలు ఇలాంటి విషయాల్లో కాస్త సంయమనం పాటించుకోవాల్సిన అవసరం వాళ్ళ రాజకీయ భవిష్యత్తు దృష్టి ఉందా అన్న ఒక చర్చ కూడా అవకాశం ఏర్పడుతోంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నేషనల్ మీడియా చాలా సీరియస్ గా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పూర్తిగా విఫలమయ్యారు, ఈయనకు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీని హ్యాండిల్ చేసే శక్తి లేదు అంటూ నిర్ధారించేశారు. 37 ఏళ్ల రామ్మోహన్ నాయుడు కమాండ్ చేయలేకపోతున్నారు ఈ శాఖని. పైగా ఈ శాఖ అన్నది నిత్యం వేలాది మంది ప్రయాణికులతో ముడిపడిన శాఖ, నిత్యం పబ్లిక్ తో నేరుగా డీల్ చేయాల్సిన శాఖ ఇది. ఈ శాఖను పర్యవేక్షించడంలో, నియంత్రించడంలో రామ్మోహన్ నాయుడు విఫలమయ్యారు. ఆయన పూర్తిగా అధికారుల మీద మాత్రమే ఆధారపడుతున్నారు. అన్నింటికీ మించి ఇండిగో లాంటి అతి పెద్ద కార్పొరేట్ శక్తులతో డీల్ చేయాల్సిన వ్యవస్థ ఇది, ఈ శాఖ.
అలాంటి శాఖలో కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి అవతలి వాళ్లకు అత్యంత బలమైన సమర్థవంతమైన గట్టి వ్యక్తిగా కనిపించాలి. కానీ రామ్మోహన్ నాయుడులో అలాంటి ప్రభావం కనిపించడం లేదు. కాబట్టి ఇలాంటి శాఖను డీల్ చేయడానికి రామ్మోహన్ నాయుడు సరైన వ్యక్తి కాదేమో అంటూ కూడా నేషనల్ మీడియా తీర్మానించేస్తోంది. కొందరైతే డైరెక్ట్ గా దేశ చరిత్రలోనే ఒక విమానయాన శాఖకు సంబంధించి ఇలాంటి సామర్థ్యం లేని మంత్రి ఈయనే తొలిసారిగా వచ్చారు అంటూ కూడా ప్రచారం చేస్తున్నారు. రామ్మోహన్ నాయుడు మాటల్లో మంచి వాగ్దాటి ఉన్నప్పటికీ కూడా ఆయనకు ఏమాత్రం ముందు చూపు లేదు. రాబోయే ఇబ్బందుల్ని పసిగట్టే శక్తి కూడా లేదని కూడా నేషనల్ మీడియా డైరెక్ట్ గా కథనాలు రాస్తోంది. పైలట్ల విశ్రాంతికి సంబంధించి కొత్త రూల్స్ అప్లై చేసినప్పుడు పైలట్ల కొరత ఏర్పడుతుంది. 64% వాటా ఇండిగో చేతుల్లోనే ఉంది. అలాంటప్పుడు పైలట్ల కొరత ఏర్పడితే దాన్ని ఇండిగో సంస్థ ఎలా హ్యాండిల్ చేయగలుగుతుంది? చేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తోందా? కొత్తగా పైలట్లను నియమించుకుంటోందా అన్న కనీస పరిశీలనను కూడా కేంద్ర మంత్రి హోదాలో రామ్మోహన్ నాయుడు చేయలేకపోయారు. అందుకే ఇంత ఇబ్బంది వచ్చింది. కొత్త రూల్స్ ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత తప్పనిసరిగా భారీగా పైలట్ల కొరత ఏర్పడుతుంది అన్నది విమానయాన శాఖ పరిధిలోని ఒక చిన్న ఉద్యోగి కూడా పసిగట్టగలరు. అలాంటిది కేంద్ర మంత్రిగా కూడా పసిగట్టలేకపోయారా? మరి పసిగట్టి ఉంటే అంత సెట్ అవ్వకనే పైలట్లను నియమించుకోకముందే ఎందుకు రూల్స్ అంతా ఇంపోజ్ చేశారు, ఇంత క్రైసిస్ తెచ్చిపెట్టారు అని కూడా నేషనల్ మీడియా గట్టిగా ప్రశ్నిస్తోంది. చివరకు ఎయిర్పోర్ట్లలో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ వందల సంఖ్యలో విమానాలు రద్దు అవుతున్నప్పటికీ కూడా 3 రోజుల తర్వాత మంత్రి రామ్మోహన్ నాయుడు మేల్కొన్నారు అని కూడా నేషనల్ మీడియా ప్రస్తావిస్తోంది. సో మొత్తం మీద ఇండిగో క్రైసిస్ వేళ రామ్మోహన్ నాయుడు పూర్తిగా బ్యాడ్ నేమ్ అయితే తెచ్చేసుకున్నారని చెప్పాలి. మధ్యలో తెలుగుదేశం పార్టీ అధికారులు నేషనల్ మీడియాకు వెళ్లి చేసిన వ్యాఖ్యలు అవి ఇంకా తెలుగుదేశం పార్టీకి కూడా భారీగా డ్యామేజ్ చేశాయి. నారా లోకేష్ ఒక రాజ్యాంగేతర శక్తిగా అవతరించారు అన్న ఒక ఇంప్రెషన్ ని జాతీయ స్థాయిలో ఏర్పడేలాగా చేశారు. చంద్రబాబు నాయుడు గారు, అందరికీ సలహా ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు తన పార్టీకి చెందిన రామ్మోహన్ నాయుడు పడుతున్న ఈ క్రైసిస్ నుంచి ఆయన్ని విమానయాన శాఖను బయటపడేయడానికి ఎలాంటి సలహాలు ఇవ్వలేదా అన్న ఒక ప్రశ్న కూడా ఏర్పడుతోంది.